అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కు కావేరీ జల వివాదం తొలి పెద్ద రాజకీయ సవాల్గా మారింది. అఖిలపక్ష సమావేశం డిమాండ్లు, కర్ణాటకతో ప్రతిపాదిత భేటీ వాయిదా పడటం వంటి పరిణామాలు ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తెస్తున్నాయి. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిఎంకే సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శాసనసభలో ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేశామంటూ మరో సమావేశం అవసరం లేదన్న ప్రభుత్వం వాదిస్తోంది. తమిళనాడులో కావేరీ జలాల వివాదం మరోసారి ప్రస్తుతం రాజకీయ వేడిని రాజేస్తుంది. కర్ణాటకలోని మేకేదాటు ప్రాజెక్ట్, కావేరీ నీటి విడుదల అంశాల గురించి ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తొలి పెద్ద రాజకీయ పరీక్ష ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తమిళనాడు రాజకీయాల్లో కావేరీ జల వివాదం మరోసారి వేడి పుట్టిస్తోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం టీవీకే ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద రాజకీయ సవాల్గా మారింది. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ముందు ఇప్పుడు రెండు సవాళ్లున్నాయి. ఒకటి, కర్ణాటకతో నీటి హక్కుల పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి. రెండోది, రాష్ట్రంలో ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి. కావేరీ అంశం తమిళనాడులో కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, ఇది రైతుల జీవనాధారం, ప్రాంతీయ హక్కులు, రాజకీయ ప్రతిష్టతో ముడిపడిన సున్నితమైనటువంటి అంశం. అందుకే ఈ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తుంటాయి. కావేరీ జల వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీస్తుంది. కావేరీ జలాల విడుదలపై తాజా ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తో జరగాల్సిన సమావేశాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అనుకూలంగా లేవని పేర్కొన్నారు. ముందుగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రతిపక్ష పార్టీలను విశ్వాసంలోకి తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే కావేరీ జల నియంత్రణ కమిటీ ఇచ్చిన ఆదేశాలను కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ CWMA సమర్థించిన ఒక రోజు తర్వాత డికే శివకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 15 రోజుల పాటు ప్రతిరోజు 3500 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేసేయాలని కర్ణాటకను CWMA ఆదేశించింది. అయితే కావేరీ వివాదానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు పరిష్కారమైన తర్వాత మరింత స్నేహపూర్వక వాతావరణంలో తమిళనాడు ముఖ్యమంత్రితో సమావేశమవుతామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రితో సానుకూల వాతావరణంలో సమావేశం కావాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయపరమైన అంశాలు ముగిసిన తర్వాత భేటీ అవుదాం. దేశ చట్టాలను మనం గౌరవించాలి. ఇరు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఇక కావేరీ వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిఎంకే సహా ప్రతిపక్షాలంతా కూడా డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మేకేదాటు డ్యాం అంశంపై అఖిలపక్షం సమావేశం నిర్వహించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని పార్టీలను కలుపుకొని వ్యూహం రూపొందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. డిఎంకే వాదన ప్రకారం కావేరీ వంటి కీలక అంశాల్లో రాజకీయ భేదాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలి. ముఖ్యమంత్రి విజయ్ అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయటం లేదని డిఎంకే ప్రశ్నిస్తోంది. టీవీకే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల డిమాండ్ను అంగీకరించడం లేదు. టీవీకే సీనియర్ నేత మంత్రి సిటిఆర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ కావేరీ అంశంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగిందని, అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం కూడా ఆమోదించామని తెలిపారు. అసెంబ్లీలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకి ప్రాధాన్యం ఇస్తున్నాయని టీవీకే ప్రధానంగా ఆరోపిస్తోంది. కావేరీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించిన విజయ్ ప్రభుత్వ వైఖరిలో ఇప్పుడు రాజకీయ దూకుడు కూడా కనిపిస్తోంది. విజయ్ కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన కొద్ది రోజులకే మంత్రి ఆర్ నిర్మల్ కుమార్ కర్ణాటక సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. డికే శివకుమార్ కర్ణాటక ప్రయోజనాల కంటే డిఎంకే నాయకత్వం ప్రభావంతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన సొంత పార్టీ నేతగా కాకుండా డిఎంకేతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందంటూ విమర్శలు కూడా చేశారు. అయితే కావేరీ వంటి సున్నితమైన అంశంలో ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత వేడెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక అనుభవం ఉన్న డిఎంకే, అన్నా డిఎంకే ప్రభుత్వాలు గతంలో కావేరీ వివాదం తీవ్రంగా మారిన ప్రతిసారి అఖిలపక్ష సమావేశాలను ఆశ్రయించాయి. అయితే విజయ్ ప్రభుత్వం మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంటోంది. సమస్యను నేరుగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ కోసం బెంగళూరు వెళ్లాలని విజయ్ భావించినట్లు సమాచారం. అయితే కర్ణాటకలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. ఇక్కడే విజయ్ కు అసలు పరీక్ష మొదలవుతుంది. రాజకీయ అనుభవం ఉన్న పార్టీల మాదిరిగా ఉద్యమాల మార్గాన్ని ఎంచుకోవాలా, లేక చర్చల ద్వారా పరిష్కారం సాధించే ప్రయత్నం చేయాలా అనే విషయంలో ఆయన నిర్ణయం కీలకంగా ఉండనుంది. కావేరీ నీటి వివాదం దశాబ్దాలుగా ఇటు తమిళనాడు, కర్ణాటక మధ్య కొనసాగుతున్నటువంటి సమస్య. ఇది మరీ ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ భావోద్వేగ అంశమే. డెల్టా ప్రాంత రైతులకు కావేరీ నీరు అత్యంత ఇంపార్టెంట్. నీటి విడుదలలో ఆలస్యం జరిగిన ప్రతిసారి తమిళనాడులో రైతుల ఆందోళనలు, రాజకీయ నిరసనలు తీవ్ర స్థాయికి చేరుతాయి. అందుకే ఈ అంశంలో ఏ ప్రభుత్వం బలహీనంగా కనిపించినా ప్రతిపక్షాలకు అది రాజకీయ ఆయుధంగా మారుతుంది. కావేరీ నీటి సమస్య, రైతుల అంశంపై టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని డిఎంకే నేడు తంజావూరులో భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ ఆందోళన ద్వారా విజయ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిఎంకే భావిస్తోంది. మరోవైపు టీవీకే మాత్రం తమ ప్రభుత్వం తమిళనాడు హక్కుల విషయంలో రాజీ పడదని చెబుతోంది. ఇప్పుడు కావేరీ జలాల విడుదలకు సంబంధించిన తాజా ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం సవాల్ చేస్తుందని డికే శివకుమార్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు. కర్ణాటక ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ముందుగా ప్రతిపక్ష పార్టీల నాయకులను విశ్వాసంలోకి తీసుకోవాలి, న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి, అనంతరం వారితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాను అని పేర్కొన్నారు. సిడబ్ల్యూఎంఏ రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. అయితే కర్ణాటకలో త్రాగునీటి అవసరాలను పరిరక్షించడమే రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలో తాగునీటి విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. రాష్ట్రానికి మొత్తం సుమారు 40 టీఎంసీల నీరు అవసరం. ఇందులో దాదాపు 36 టీఎంసీలు త్రాగునీటి అవసరాలకు, మరో 4 టీఎంసీలు ఆవిరి కావటం, ఇతర అవసరాల కోసం కావాలి అని వివరించారు. కావేరీ జలాల వివాదంలో కర్ణాటక వాదనను బలంగా వినిపించేందుకు రాష్ట్ర న్యాయ బృందం, అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారని డికే శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం కావేరీ వివాదం విజయ్ రాజకీయ నాయకత్వానికి తొలి పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాల ఒత్తిడి, మరోవైపు కర్ణాటకతో సున్నితమైన జల వివాదం, ఇంకోవైపు రైతుల అంచనాలు. ఈ 3 అంశాలను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి విజయ్కి ఎదురైంది. కావేరీ విషయంలో విజయ్ తీసుకునే నిర్ణయం కేవలం ఒక నీటి వివాదానికి పరిష్కారం చూపట్టమే కాదు, ఆయన పరిపాలన శైలి, రాజకీయ పరిపక్వతకు కూడా తొలి కొలమానంగా మారనుంది. ఇప్పుడు కావేరీ వివాదం సీఎం విజయ్ కు తొలి పరీక్షగా కనిపిస్తోంది. మొత్తానికి అఖిలపక్షం నిర్వహించాలని డిఎంకే ఓవైపు డిమాండ్ చేస్తోంది. నేడు తంజావూరులో డిఎంకే భారీ నిరసన ర్యాలీ చేపట్టబోతోంది. అయితే కర్ణాటకలో అఖిలపక్షం నిర్వహించాలని సీఎం డికే శివకుమార్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కనిపిస్తోంది.